అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ పాటను మనం ఇప్పటి నుంచి మార్చేసుకుని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే కుమార్ గారి చిట్ట అని పాడుకోవాలి. విషయం ఏంటంటే న్యూ మలక్పేటలో జరిగిన కొత్త ఇన్సిడెంట్ ఇది. కుమారు శిరీష అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. శిరీష అనే ఆవిడ ఏఎన్ఎం చేసి నర్సింగ్ కంప్లీట్ చేసి ఆవిడ నర్స్గా పనిచేస్తుంది అన్నమాట. ఆవిడ నర్స్గా పనిచేసేటప్పుడే ఈ కుమార్ అనే అతను ప్రేమించి పెద్దలతో మాట్లాడి అమ్మాయికి అమ్మా నాన్నలు లేరు. అమ్మా నాన్నలు లేకపోతే ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆమెను దత్తత తీసుకుని పెంచి చదివించాడు. ఇక మేనమామ మంచి చెడ్డలు చూస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడో 2017లో అయింది వాళ్ళ పెళ్ళి. ఇప్పుడు వరకు మధ్యలో చిన్న కలతలు వచ్చిన నెట్టుకు వచ్చారు. వాళ్ళకు ఒక సంతానం కూడా ఉంది, ఒక 5 ఏళ్ళు వయసు గల సంతానం కూడా ఉంది. అయితే ఏంటంటే వినయ్ కుమార్కి రాను తన భార్య మీద అనుమానం పెరిగిపోయింది. అనుమానం పెనుబోతమన్నట్టుగా తయారైపోయి ప్రతిదానికి ఆ మీదకి చిరాకు పడటం, గొడవ పడటం అట్లా చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్న క్రమంలోనే ఏమైందంటే గొడవలు తారాస్థాయికి చేరాయేమో తెలియదు, కానీ మనోడు అందరూ ఉన్న వాళ్ళకే ఏం గతి ఉండలేదు, నాకేంట్లే అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ అమ్మాయికి ఎటు అమ్మా నాన్నలు లేరుగా అని చెప్పి చక్కగా దిండుతో ఊపిరాడకుండా చేసేసి అమ్మాయిని చంపేశాడు. చంపేసిన తర్వాత మీ మేనగోడలో హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పి హడావుడిగా వాళ్ళ మామయ్య మేనమామ మధుకర్కి ఫోన్ చేసేసి విషయం చెప్పి అతనే అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి అంబులెన్స్లో వాళ్ళ సొంతూరు నాగర్ కర్నూలులో బయలుదేరేశాడు. విషయం ఏంటంటే నువ్వు బంధువులకు ఫోన్ చేసిన తర్వాత ఆ శవాన్ని కనీసం చూసుకోవటానికైనా వాళ్ళోళ్ళు వస్తారు కదా. మనోడు హడావుడి చేసేసరికి ఏమైంది, ఎంత చూసినోడైనా చూడనోడైనా సరే రక్త సంబంధం కదా. వాళ్ళ మేనమామ వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు మొత్తం క్లూస్ అన్నీ పట్టుకుని అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి ఆ శవాన్ని దహనం అవ్వకుండానే తిరిగి తెప్పిస్తే ఆ శవం మీద ఏంటంటే కొట్టిన గుర్తులు అవన్నీ ఉన్నాయి. చివరికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఆ అమ్మాయిని ఊపిరాడకుండా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడని వచ్చింది. ఎంత డ్రామా క్రియేట్ చేశారు కుమార్ గారు ఈ రోజుల్లో. ఎంత